ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పల్లెటూరు ప్రాంతాల్లో అయితే చాలా వరకు ప్రభుత్వ భూములు ఉంటాయి. అక్కడెక్కడో ప్రభుత్వ భూములలో కావాల్సిన వాళ్ళకు అంటే మొత్తమే భూమి లేని వాళ్ళకి ఆ భూములు కట్టియచ్చు ఇండ్లు పెద్ద విషయం కాదు. అట్లాగే సొంత జాగా ఉన్న వాళ్ళకి కట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది ఇందిరమ్మ ఇల్లు ద్వారా. అది మీ అందరికీ తెలిసిన విషయమే. సొంత జాగా ఉండి లేని వాళ్ళకి అట్లా కూడా అవకాశం ఇస్తుంది. మరి హైదరాబాద్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? చాలామంది ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి అన్న హైదరాబాద్లో సంగతి ఏంది, అన్న హైదరాబాద్ సంగతి మాట్లాడండి అని చెప్పేసి అయితే చాలామంది మెసేజ్ చేశారు. అయితే ఈ హైదరాబాద్లో ఏవైతే స్లమ్ ఏరియాస్ మురికివాడలు ఉన్నాయో అంటే పూరి గుడిసెలు, రేకుల ఇండ్లు, ఇట్లా రకరకాలుగా ఏదైతే మురికివాడలు అవన్నీ గుర్తించారు. సో హైదరాబాద్లో అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన విషయం ఏంటంటే హైదరాబాద్లో వాళ్ళు ఏదైతే ఇండ్లు కట్టిద్దాం అనుకుంటారో పేదలకి ఈ ఓఆర్ఆర్ అవతల ఎన్నో ప్రభుత్వ భూమి అవైలబుల్ ఉంది. అక్కడ ఇండ్లు కట్టిస్తే ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది కాబట్టి అంటే అక్కడ పోవడానికి ఇష్టపడతలేరట చాలామంది. ఈ ఆడేనో ఓఆర్ఆర్ అవతల ఇడిచి పెడితే ఇప్పుడు ఈ ఏరియాలో ఈ బస్తీ అన్నానగర్లో ఉన్నాం, ఈ సికింద్రాబాద్లో పోయి పని చేసుకుంటున్నాం. 10,000 12,000 ఎంతో జీతం వస్తుంది. సైకిల్ మీద పోవచ్చు, నడుచుకుంటూ పోవచ్చు. చిన్న ఆటో అయితే 15 రూపాయలు ఇచ్చో 20 రూపాయలు ఇచ్చో పోవచ్చు రావచ్చు. ఈడికెళ్ళి ఇల్లు తీసేసి పీకేసి ఆడేనో డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఆడికెళ్ళికి రావడానికి బస్ కిరాయిలు కూడా సరిపోయిన జీతం. సో ఇట్లా హైదరాబాద్లో మురికివాడలలో ఉండేవాళ్ళు అనాసక్తి చూపిస్తారు, అక్కడ పోవట్లేదు. కానీ ఉన్న జాగాలనే వాళ్ళకు G+3 పద్ధతి, G+4 పద్ధతులను ఉన్న జాగాలనే ఇప్పుడు ఒక 10 గుడిసెలు వీకేస్తే 50 ఇండ్లు కట్టచ్చు. సో 5-6 ఫ్లోర్లు వేసేసి సో అట్లా G+3 పద్ధతిలో ఇల్లు కట్టాలని చెప్పేసి అది కూడా ఉన్న జాగాలనే కట్టాలని చెప్పేసి అయితే ప్రభుత్వం నిర్ణయించింది. సో దాంట్లో భాగంగానే ఇందిరమ్మ ఇళ్లకు నగరాల్లో స్థలాల అన్వేషణ అయితే కొనసాగుతున్నట్టుగా కూడా మనం చూడొచ్చు. G+3 విధానంలో నిర్మాణానికి సర్వే గ్రేటర్లో 2 మురికివాడలను అయితే గుర్తించారట. సో అవి ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు మనం ఇందిరమ్మ ఇళ్లకు నగరాల్లో స్థలాల అన్వేషణ అయితే కొనసాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు నగరాలు పట్టణాల్లో G+3 విధానంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం స్థలాల అన్వేషణ అయితే ప్రారంభించింది. ఈ మేరకు గ్రేటర్ పరిధిలోని 16 మురికివాడల్లో గృహ నిర్మాణ శాఖ స్థలాలను అయితే గుర్తించింది. 16 మురికివాడలల్లో ఈ స్థలాలను అయితే గుర్తించింది. వీటిలో ఐఎస్ సదన్ సమీపంలోని సరళాదేవి నగర్, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చూడరు ఒకసారి, ఐఎస్ సదన్లోని సరళాదేవి నగర్, అట్లాగే దిల్సుఖ్ నగర్లోని పిల్లి గుడిసే ప్రాంతాల్లో G+3 నిర్మాణాలకు ఎలాంటి సమస్యలు లేవని గుర్తించింది. సో ఈ 2 జాగాలలో అయితే G+3 పద్ధతిలో కట్టడానికి ఎలాంటి ఇబ్బందులు లేవని అయితే గుర్తించింది. దాంట్లో ఇవేది పలు చోట్ల వివాదాలు, స్థానికంగా ఇబ్బందులు ఉన్నట్లు అధికారుల దృష్టికి అయితే వచ్చింది. మొత్తం 16 మురికివాడలల్లో 2 జాగాలలో అయితే ఎలాంటి సమస్య లేదు. సరళాదేవి నగర్ కానీ దిల్సుఖ్ నగర్లోని పిల్లి గుడిసే ప్రాంతాల్లో అయితే డైరెక్ట్ స్టార్ట్ అయిపోతుంది. కొన్ని చోట్ల కోర్టు కేసులున్నాయి. ఈ నేపథ్యంలో మిగతా 14 చోట్ల మరోసారి పూర్తిస్థాయిలో సర్వే చేయాలని నిర్ణయానికి వచ్చారు. రెవెన్యూ, గృహ నిర్మాణ, GHMC అధికారులతో కలిసి మరో సర్వేకు సిద్ధమవుతున్నారు. గ్రేటర్ పరిధిలో G+3 విధానంలో ఇళ్ల నిర్మాణం చేపట్టాలంటే టౌన్ ప్లానింగ్ విభాగం నిబంధనలకు అనుగుణంగా బ్లాక్లను నిర్మించాల్సి ఉంటుంది. అందుకు తగిన విధంగా ఈ స్థలాలు ఉన్నాయా అనేది కూడా అధికారులు అయితే పరిశీలించాలి. సో మొత్తానికి 16 మురికివాడలలో 2 జాగాలలో ఎలాంటి సమస్యలు లేవు. అక్కడ మొదలుగా పోతాయి. మిగతా 14 వాటి జాగాలలో మళ్ళీ సర్వే నిర్వహిస్తారట. కనీసం 500 గజాల స్థలం అవసరం, అంతే కదా. మినిమం ఏదైనా ఇల్లు కట్టాలి G+3 పద్ధతులు అంటే మినిమం 500 గజాల స్థలం అయితే అవసరం. మురికివాడల్లో ఒక్కో బ్లాక్ నిర్మాణానికి కనీసం 500 గజాల స్థలం అవసరమని గృహ నిర్మాణ శాఖ భావిస్తోంది. ఇందులో రోడ్డు, డ్రైనేజీ వంటి వాటికి 150 గజాల స్థలం కేటాయించాలి. ఒక్కో బ్లాక్లో 16 ఇందిరమ్మ ఇండ్లు అయితే ఉంటాయి. ఒక్క బ్లాక్లో 16 ఇట్లంట 500 గజాలలో ఒక బ్లాక్ కడతారు. ఆ ఒక్క బ్లాక్లో 16 ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయి. సో ఆ 16 GHMC పరిధిలో ఒక్కో నియోజకవర్గానికి 3,500 చొప్పున మొత్తం 84,000 ఇండ్లను కేటాయించాలన్నది లక్ష్యం. ఎంత? GHMC పరిధిలో కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500. సో మొత్తం 84,000 ఇళ్లను కేటాయించాలన్నది లక్ష్యం. ఇప్పటికే గుర్తించిన మురికివాడల్లో పరిమితంగానే స్థలాలు ఉండడంతో మరోసారి గ్రేటర్ పరిధిలోని మిగతా ప్రభుత్వ మురికివాడ స్థలాలపై సర్వే అయితే చేపట్టున్నారు. ఇక చూడుర్రి ఎన్ని రోజులు గదే చాలీసాలని ఇళ్ళు ఉంటా అంటే ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వం అక్కడ ఆ ప్రాంతం మొత్తం తీసేసి అవి ఇండ్లు కడతా అన్నప్పుడు సహకరిస్తే అందరికీ అక్కడ మంచి డిమాండ్ ఉండే బ్లాక్లు అయితే తయారయ్యే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే గుర్తించిన మురికివాడల్లో పరిమితంగానే స్థలాలు ఉండడంతో మరోసారి గ్రేటర్ పరిధిలోని మిగతా ప్రభుత్వ మురికివాడల స్థలాలపై సర్వే చేపట్టినారు. అనంతరం గ్రేటర్ పరిధిలోని మొత్తం ఎన్ని ప్రాంతాలలో G+3 బ్లాకులు నిర్మించాలి, మొత్తం ఎన్ని ప్లాట్లు అందుబాటులోకి వస్తాయి,
అనే విషయంపై గృహ నిర్మాణ శాఖ నిర్ణయం అయితే తీసుకోనుంది. ఇక జిల్లాల నుంచి ప్రతిపాదనలు. సో జిల్లాల నుంచి కూడా ఏం ప్రతిపాదనలు వస్తున్నాయట? జిల్లాలోని పలు నగరాలు పట్టణాల్లోనూ కూడా మురికివాడల ప్రజలకు G+3 విధానంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఏంది కొన్ని ద్వితీయ శ్రేణి నగరాలు అనుకుందాం. ఒక హైదరాబాద్ కాకుండా దాని తర్వాత కొంచెం పెద్దగా ఉన్న నగరాలు ఏది వరంగల్ కానీ, కరీంనగర్ కానీ, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం తదితర ప్రాంతాల్లో కూడా పేదల బస్తీల్లో అక్కడే ఇళ్ల నిర్మాణానికి స్థలాలు కేటాయించి ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్లు హౌసింగ్ పీడీలను ఉన్నతాధికారులు అయితే కోరారట. మొత్తానికి ఇందిరమ్మ ఇళ్లకు నగరాలలో స్థల అన్వేషణ జరుగుతోంది. కోర్టు యువతలు అక్కడిక్కడ ఉన్న కాడ మళ్ళీ సర్వే చేస్తారు. ఇప్పటికే కొన్ని సరళాదేవి నగర్ అండ్ దిల్సుఖ్ నగర్లోని పిల్లి గుడిసేనట. ఆ ప్రాంతంలో అయితే వివాదాలు లేవు. అక్కడ ఇందిరమ్మ ఇళ్ల నగరాలను అయితే నిర్మించబోతున్నారు. కొన్ని ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా ఇందిరమ్మ ఇళ్ళు అనేది ప్రారంభం కాబోతుంది.